Hello friends, welcome to our channel SBLK Tech Solutions. ప్రీవియస్ వీడియోలో మనం పైథాన్ ఆపరేటర్స్ కాన్సెప్ట్ని డిస్కస్ చేసాం. అంటే పైథాన్ ఆపరేటర్స్ అంటే ఏంటి అండ్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఏంటి అనేది డిస్కస్ చేసాం. అండ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్ పైథాన్ లిస్ట్. ఫస్ట్ లిస్ట్ అంటే ఏంటి? ఒక సింగిల్ వేరియబుల్లో మల్టిపుల్ ఐటమ్స్ని స్టోర్ చేయడానికి యూజ్ చేసేదాన్ని లిస్ట్ అంటాం. So lists are used to store multiple items in a single variable. అండ్ లిస్ట్ని ఎలా క్రియేట్ చేస్తాం? స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి లిస్ట్ని క్రియేట్ చేస్తాం. ఒక స్క్వేర్ బ్రాకెట్స్ని యూజ్ చేసి మనం లిస్ట్ని క్రియేట్ చేస్తాం. అండ్ లిస్ట్స్ ఆర్ వన్ ఆఫ్ ద 4 built-in data types in Python used to store collection of data. రిమైనింగ్ 3 ఆర్ టపుల్, సెట్ అండ్ డిక్షనరీ. అంటే లిస్ట్స్ అనేవి బిల్ట్-ఇన్ డేటా టైప్స్లో వన్ ఆఫ్ ద టైప్, అంటే 4 built-in డేటా టైప్స్ ఉంటున్నాయి మనకి. అవి లిస్ట్, టపుల్, సెట్ అండ్ డిక్షనరీ. నెక్స్ట్ క్రియేటింగ్ ఏ లిస్ట్ని ఎలా క్రియేట్ చేయాలి? లిస్ట్స్ ఆర్ క్రియేటెడ్ యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్. స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి లిస్ట్ని మనం క్రియేట్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎక్స్ ఈక్వల్స్ టు పైథాన్ 100 2.5 ట్రూ ఇలా ఉంది. సో ఇక్కడ ఎక్స్ అనేది వేరియబుల్ అండ్ మనకు ఒకటే సింగిల్ వేరియబుల్లో మల్టిపుల్ ఐటమ్స్ని స్టోర్ చేస్తున్నాం స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి. సో దీన్నే మనం లిస్ట్ అంటాం. ఇక్కడ ఏమంటున్నాం? లిస్ట్ కెన్ కంటైన్ డిఫరెంట్ డేటా టైప్స్. ఇక్కడ మనకి లిస్ట్ డిఫరెంట్ డేటా టైప్స్ని కంటైన్ చేస్తుంది అంటుండు. అంటే ఇక్కడ పైథాన్ 100 2.5 ట్రూ. ఇక్కడ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి. పైథాన్ అనేది స్ట్రింగ్, 100 అనేది ఇంటీజర్, 2.5 అనేది ఫ్లోట్, ట్రూ అనేది బూలియన్. సో ఇలా మనం లిస్ట్ని క్రియేట్ చేస్తాం. అండ్ ఇక్కడ ఎక్స్ ఈజ్ ఏ వేరియబుల్. లిస్ట్ ఐటమ్స్ ఎలా ఉంటాయి? లిస్ట్ ఐటమ్స్ అనేటివి ఆర్డర్డ్, చేంజబుల్ అండ్ డూప్లికేట్ వాల్యూస్ని అలో చేస్తుంది. సో అలా లిస్ట్ ఐటమ్స్ అనేవి మనకి ఉంటాయి. అండ్ నెక్స్ట్ లిస్ట్ అనేవి లిస్ట్ అనేది ఇండెక్స్. ఫస్ట్ ఐటమ్ హ్యాస్ ఇండెక్స్ 0 అండ్ సెకండ్ ఐటమ్ హ్యాస్ ఇండెక్స్ 1. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈక్వల్స్ టు పైథాన్ 100 2.5 ట్రూ ఉంది. సో అందులో మనకు ఫస్ట్ ఐటమ్ అనేది పైథాన్, సెకండ్ ఐటమ్ అనేది 100, 2.5 అనేది థర్డ్ది అండ్ ట్రూ అనేది ఫోర్త్. అలా 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 ఐటమ్స్ ఉన్నాయి. సో ఇక్కడ లిస్ట్లో మనకి ఐటెంకి మనకు ఇండెక్స్ అనేది 0 నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ పైథాన్కి ఇండెక్స్ 0, 100కి 1, 2.5కి 2 అండ్ ట్రూకి 3. ఇలా మనం ఇండెక్స్ వాల్యూస్ అనేవి వస్తాయి లిస్ట్లో. నెక్స్ట్ లిస్ట్ ఐటమ్స్ ఆర్డర్డ్ అంటే ఏంటి? ఇట్ మీన్స్ ఐటమ్స్ హ్యావ్ ఎ డిఫైన్డ్ ఆర్డర్ అండ్ ద ఆర్డర్ విల్ నాట్ చేంజ్. మనము లిస్ట్లో ఏ ఆర్డర్లో అయితే మనము క్రియేట్ చేస్తామో అండ్ ఐటమ్స్ని ఎంటర్ చేస్తామో అదే ఆర్డర్లో మనకు లిస్ట్ ఉంటుంది అండ్ ఆర్డర్ అనేది చేంజ్ అవ్వదు. ఇన్ కేస్ మనం ఆర్డర్ చేంజ్ అవ్వాలి అనుకుంటే మనకు కొన్ని లిస్ట్ మెథడ్స్ ఉంటాయి. ఆ మెథడ్స్ యూజ్ చేసి ఆర్డర్ని చేంజ్ చేయవచ్చు. అండ్ ఇప్పుడు మనకు ఇఫ్ యూ యాడ్ న్యూ ఐటమ్స్ టు ఏ లిస్ట్, ద న్యూ ఐటమ్ విల్ బి ప్లేస్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్. ఇప్పుడు ఇక్కడ మనకు కొత్త ఐటమ్స్ ఏమైనా యాడ్ చేస్తే ఆ యాడ్ చేసిన ఐటమ్ ఎండ్ ఆఫ్ ద లిస్ట్లో మనకి యాడ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ప్రీవియస్ ఎగ్జాంపుల్లో పైథాన్ 100 2.5 ట్రూ అండ్ ట్రూ అనేది మనం యాడ్ చేసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంకొక ఏదైనా ట్రూ తర్వాత బూలియన్ వాల్యూ ఫాల్స్ లేదా ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకొని యాపిల్ అలా ఏమైనా యాడ్ చేస్తే ఆ ట్రూ తర్వాత లాస్ట్కి యాపిల్ అనేది ప్లేస్ అవుతుంది లిస్ట్లో న్యూ ఐటమ్గా. అండ్ లిస్ట్ ఐటమ్స్ అనేవి చేంజబుల్. అంటే లిస్ట్ కెన్ బి చేంజబుల్ అంటే దట్ వీ కెన్ యాడ్ రిమూవ్ ఐటమ్స్ ఇన్ లిస్ట్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని లిస్ట్లో మనం ఐటమ్స్ని యాడ్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఇలా మనకు ఆపరేషన్స్ అన్ని చేయవచ్చు. సో లిస్ట్ ఐటమ్స్ అనేవి చేంజబుల్. అండ్ లిస్ట్ ఐటమ్ వల్ల డూప్లికేట్స్. లిస్ట్ అనేవి ఇండెక్స్ కాబట్టి లిస్ట్ కెన్ హ్యావ్ ఐటమ్స్ విత్ సేమ్ వాల్యూ. మనకి డూప్లికేట్ ఐటమ్స్ని కూడా లిస్ట్ ఐటమ్స్ అనేవి అలౌ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండెక్స్ 0 దగ్గర పైథాన్ ఉంది, 1 దగ్గర ఎగ్జాంపుల్ 100 ఉంది, 2 దగ్గర 2.5 ఉంది అండ్ 3 దగ్గర కూడా నాకు మళ్ళీ పైథాన్ రావాలి అన్నప్పుడు ఇండెక్స్ 3 వాల్యూ దగ్గర పైథాన్ అనే స్ట్రింగ్ని నేను మళ్ళీ ప్లేస్ చేయొచ్చు. సో డూప్లికేట్ అనేవి అలౌ చేస్తాయి లిస్ట్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ ఈక్వల్స్ యాపిల్, మ్యాంగో, బనానా, మ్యాంగో, యాపిల్. ఇలా మనకి
డూప్లికేట్ ఐటెమ్స్ అనేవి లిస్ట్ అలౌ చేస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ మనకు లిస్ట్ ఐటెమ్స్ ఆర్ ఇండెక్స్డ్. ఇక్కడ ఫస్ట్ యాపిల్ అనేది 0 ఇండెక్స్ దగ్గరకు ఉంది. అండ్ సెకండ్ మ్యాంగో, థర్డ్ బనానా, ఫోర్త్ మ్యాంగో, ఫిఫ్త్ యాపిల్. మళ్ళీ అంటే ఇక్కడ మనకి డూప్లికేట్ వాల్యూస్ అనేవి అలౌ చేస్తుంది బేస్డ్ ఆన్ ఇండెక్స్. అండ్ లిస్ట్ లెంత్, మనం లిస్ట్ లెంత్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే ఎలా డిటర్మైన్ చేస్తాము అని అంటే వి యూజ్ లెంత్ ఫంక్షన్. లెంత్ ఫంక్షన్ అనేది యూజ్ చేసి లిస్ట్ లెంత్ని మనం డిటర్మైన్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ ఈక్వల్స్ టు యాపిల్, మ్యాంగో, బనానా, ఆరెంజ్ ఉంది. తర్వాత ప్రింట్ లెంత్ ఆఫ్ ఫ్రూట్స్ అని అప్పుడు ఆ లిస్టులో మనకి ఫ్రూట్స్ ఐ మీన్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అనేవి టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ప్రింట్ చేస్తుంది అన్నట్టు లిస్ట్ లెంత్. నెక్స్ట్ లిస్ట్ కన్స్ట్రక్టర్. లిస్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి? వీ కెన్ యూజ్ లిస్ట్ కన్స్ట్రక్టర్ టు క్రియేట్ ఏ లిస్ట్. లిస్ట్ని మనం ఫ్రూట్స్ ఈక్వల్స్ టు ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్కి మనము స్క్వేర్ బ్రాకెట్స్లో ఐటమ్స్ ఇస్తే లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అలా కాకుండా లిస్ట్ అనే కన్స్ట్రక్టర్తో కూడా మనం లిస్ట్ని క్రియేట్ చేయవచ్చు. ఎలా అంటే నేను డేటా టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు లిస్ట్ ఫంక్షన్, లిస్ట్ డేటా టైప్ అని నేను చెప్పాను. సో అలా మనం లిస్ట్ ఫంక్షన్ యూజ్ చేసి మనం లిస్ట్ని క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ మై లిస్ట్ ఉంది. మై లిస్ట్ అనేది వేరియబుల్ ఈక్వల్స్ టు లిస్ట్ పారాంథసిస్ లోపల మళ్ళీ పారాంథసిస్ ఉంది అండ్ అందులో మనకు స్ట్రింగ్ వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ లిస్ట్ తర్వాత పారాంథసిస్ ఓపెన్ అయింది కాబట్టి అది లిస్ట్ కన్స్ట్రక్టర్ అంటాం. సో దాని లోపల మనం పారాంథసిస్లో ఇచ్చే వాల్యూస్ అవి లిస్ట్లా కన్వర్ట్ అయ్యి మనకు స్క్వేర్ బ్రాకెట్స్లో అవుట్పుట్లో వస్తుంది. మనం కోడ్లో కూడా చూద్దాం. నెక్స్ట్ యాక్సెసింగ్ లిస్ట్ ఐటమ్స్. లిస్ట్ ఐటమ్స్ని మనం ఎలా యాక్సెస్ చేయాలి? లిస్ట్ ఐటమ్స్ ఆర్ ఇండెక్స్డ్ అండ్ కెన్ బి యాక్సెస్డ్ దెమ్ బై రెఫరింగ్ టు ద ఇండెక్స్ నెంబర్. అంటే ఒక ఇండెక్స్ నెంబర్ రెఫర్ చేసి ఆ లిస్ట్ ఐటమ్ అనేది యాక్సెస్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం. టెక్నాలజీస్ ఉంది. టెక్నాలజీస్లో నేను HTML, CSS, బూట్స్ట్రాప్ అని ఇచ్చాను. అండ్ ప్రింట్ టెక్నాలజీస్ ఆఫ్ 2 ఇండెక్స్ 2 ఇచ్చాను. సో ఇక్కడ మనకు టెక్నాలజీస్ ఆఫ్ ఇండెక్స్ 2 అంటే HTML ఇండెక్స్ 0, CSS 1, బూట్స్ట్రాప్ 2. సో మనకి అవుట్పుట్ బూట్స్ట్రాప్ అనేది వస్తుంది. ఇలా మనము ఇండెక్స్ రెఫర్ చేసి కూడా మనం లిస్ట్ని యాక్సెస్ చేస్తాం. నెగిటివ్ ఇండెక్స్. నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే ఏంటి అంటే స్టార్ట్ ఫ్రమ్ ఎండ్. మనకి లిస్ట్ అనేది ఎండ్ నుండి స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ లెఫ్ట్ టు రైట్ కాకుండా రైట్ టు లెఫ్ట్ మనకు లిస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్నాలజీస్లో మనకి HTML, CSS, బూట్స్ట్రాప్ ఉంది. అండ్ నెగిటివ్ ఇండెక్స్ ఎప్పుడు కానీ -1తో స్టార్ట్ అవుతుంది. సో -1 అని ఇస్తే మనకి బూట్స్ట్రాప్ వాల్యూ వస్తుంది. -2 ఇస్తే CSS, -3 ఇస్తే HTML. అలా మనకి ఎండ్ నుండి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇక్కడ -1 రెఫర్ టు ద లాస్ట్ ఐటమ్, -2 రెఫర్స్ టు ద సెకండ్ లాస్ట్ ఐటమ్, ఎట్సెట్రా. ఇక్కడ నేను టెక్నాలజీస్లో సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. టెక్నాలజీస్ అని అందులో ప్రింట్ టెక్నాలజీస్లో -1 ఇచ్చా. సో మనకు బూట్స్ట్రాప్ అనేది అవుట్పుట్లో వస్తుంది. అండ్ రేంజ్ ఆఫ్ ఇండెక్సెస్. రేంజ్ ఆఫ్ ఇండెక్సెస్ అంటే ఏంటి? వీ కెన్ స్పెసిఫై ఏ రేంజ్ ఆఫ్ ఇండెక్సెస్ బై స్పెసిఫైయింగ్ వేర్ టు స్టార్ట్ అండ్ వేర్ టు ఎండ్ ద రేంజ్. అంటే మనకు లిస్ట్ ఐటమ్స్ క్రియేట్ చేసిన తర్వాత ఇండెక్స్ వాల్యూ స్పెసిఫై చేసి ఏ ఇండెక్స్ నుండి స్టార్ట్ అవ్వాలి అండ్ ఎక్కడి వరకు ఎండ్ అవ్వాలి అనేది మనము స్పెసిఫై చేసేదే రేంజ్ ఆఫ్ ఇండెక్స్. ఎగ్జాంపుల్, ఓకే, ద రిటర్న్ వాల్యూ విల్ బి ఏ న్యూ లిస్ట్ విత్ స్పెసిఫైడ్ ఐటమ్. మనం రేంజ్ని సెలెక్ట్ చేసిన తర్వాత మనకు వచ్చే అవుట్పుట్ న్యూ లిస్ట్గా రిటర్న్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 1 వెహికల్స్ అని ఉంది. వెహికల్స్లో కారు, బైక్, బస్సు, ఆటో, ట్రక్ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే 0, 1, 2, 3, 4. ఇందులో ప్రింట్ వెహికల్స్ ఆఫ్ 1:4 అని అన్నా. ఇక్కడ ప్రింట్ వెహికల్స్ ఆఫ్ 1:4 అంటే మనకి ఇండెక్స్ ఎక్కడ ఇచ్చినాం? 1 అనే ఇండెక్స్ దగ్గర ఇచ్చినాం. అంటే 0, 1 బైక్ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ 4 ఎక్కడ ఉంటుంది? బస్సు, ఆటో, ట్రక్ దగ్గరికి వెళ్తుంది. కాకపోతే మనకు 4 అనేది ఇంక్లూడ్ అవ్వదు. సో 1 దగ్గర నుండి స్టార్ట్ అయ్యి 4 - 1 3 దగ్గరకు వస్తుంది అన్నట్టు, 4 ఇంక్లూడ్ అవ్వకుండా. సో 1 అంటే ఇక్కడ బైక్, బస్సు, ఆటో అలా వస్తుంది అవుట్పుట్. సో ఇవి ఒకసారి మనం కోడ్లో రన్ చేసి చూద్దాం.
విజువల్ స్టూడియో కోడ్, ఓపెన్ ఫోల్డర్, ఇక్కడ ఇందులో పైథాన్ న్యూ సెలెక్ట్ ఫోల్డర్, ఇలా మనం ఫోల్డర్స్ని ఓపెన్ చేసుకున్నాం. ఇప్పుడు మనకు లిస్ట్ కాన్సెప్ట్ కాబట్టి list.py పైథాన్ list.python అని ఇచ్చినాం. సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఒక లిస్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. నేను కామెంట్లో క్రియేటింగ్ ఏ లిస్ట్ ఇలా మనం కామెంట్ అనేది చేస్తాం. హ్యాష్ పెడితే మనకి సింగిల్ అండ్ కామెంట్ అనేది వర్క్ అవుతుంది. ఇప్పుడు ఒక వేరియబుల్ ఎక్స్ అనేది తీసుకున్నా, వేరియబుల్ ఎక్స్ ఈక్వల్స్ టు తీసుకొని స్క్వేర్ బ్రాకెట్స్లో నేను లిస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నా. సో ఇక్కడ ఫస్ట్ పైథాన్, తర్వాత 100, తర్వాత 2.5, తర్వాత ట్రూ, ఇలా నేను లిస్ట్ని ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో స్క్వేర్ బ్రాకెట్స్లో ఓపెన్ చేసి ఆ స్క్వేర్ బ్రాకెట్స్లో నేను ఐటమ్స్ అనేవి ఇచ్చాను. సో ఇలా లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. మనకు క్రియేట్ అయిన తర్వాత ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ని మనము ప్లేస్ చేసాం. సో అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ అవుట్పుట్ రాలేదు. ఎందుకు అంటే మనం వేరియబుల్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ ఆఫ్ ఎక్స్ అని వేరియబుల్ తీసుకున్నా కాబట్టి నేను వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నా. ఇలా మనకు అవుట్పుట్ అనేది లిస్ట్ ఐటమ్ అనేది వచ్చేసింది. ఇది సింగిల్ లిస్ట్ ఐటమ్. నెక్స్ట్ మనకు ఎలా లిస్ట్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది చూసాము. నెక్స్ట్ ఇప్పుడు మనకు నెగిటివ్ ఇండెక్స్ అని అన్నారు. నెగిటివ్ ఇండెక్స్ అంటే ఇప్పుడు దీన్ని నేను ఓకే, మన ఫస్ట్ లిస్ట్ ఎలా యాక్సెస్ చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం క్రియేటింగ్ ఏ లిస్ట్లో ఇలా మనము లిస్ట్ అనేది క్రియేట్ చేసినాం. క్రియేట్ చేసిన తర్వాత లిస్ట్ ఐటమ్స్ ఆర్డర్డ్ అని అన్నాడు. ఆర్డర్ చేంజబుల్ అలో డూప్లికేట్స్ అని అన్నారు. ఓకే, నెక్స్ట్ ఇందులో ఆర్డర్డ్ అంటే ఇప్పుడు మనం ఇచ్చిన ఆర్డర్నే మనకి ఆర్డర్ అంటాం. అంటే ఇక్కడ పైథాన్ తర్వాత 100 తర్వాత 2.5 తర్వాత ట్రూ, ఇలా మనం ఒక ఆర్డర్లో ఇచ్చినాం కాబట్టి దీన్నే ఆర్డర్ అనేది అంటాం. అండ్ ఈ ఆర్డర్ అనేది చేంజ్ చేయలేము. ఒకవేళ చేంజ్ చేయాలి అని అన్నప్పుడు లిస్ట్ మెథడ్స్ ఉంటాయి, అవి యూజ్ చేసి చేంజ్ చేయాలి. బట్ ఇన్ జనరల్ ఆర్డర్ అనేది విల్ నాట్ చేంజ్. నెక్స్ట్ చేంజబుల్ అన్నాం, లిస్ట్ చేంజబుల్ అన్నాం. ఇందులో మనం చేంజబుల్ అంటే యాడింగ్, తర్వాత రిమూవింగ్, డిలీటింగ్, అప్డేటింగ్, ఇన్సర్టింగ్, ఇవన్నీ మనము క్రూడ్ ఆపరేషన్స్ అనేటివి చేస్తాము. సో మనం నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ స్టెప్లో. అండ్ నెక్స్ట్ అలో డూప్లికేట్స్ అని అన్నాడు. డూప్లికేట్స్ అలో అని అన్నాడు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక వేరియబుల్ తీసుకుంటున్నాను, ఫ్రూట్స్ అనే వేరియబుల్ తీసుకున్నా. ఫ్రూట్స్ అనే వేరియబుల్లో యాపిల్, మ్యాంగో, బనానా, తర్వాత మళ్ళీ మ్యాంగో, మళ్ళీ యాపిల్, ఇలా నేను వేరియబుల్ అనేది క్రియేట్ చేసి లిస్ట్ ఐటమ్స్ డూప్లికేట్ వాల్యూస్ని ఇచ్చిన. ఇప్పుడు మనం అవుట్పుట్ ఎలా రన్ చేయాలి అనేది చూద్దాం. ప్రింట్ ఫ్రూట్స్ అనగానే ఇక్కడ రన్ చేయగానే మనకి ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ అనేవి కూడా ప్రింట్ అయింది. సో ఇలా డూప్లికేట్స్ అనేవి అలో చేస్తాం. డూప్లికేట్స్ వాల్యూ అలో చేసిన తర్వాత నెక్స్ట్
ఇక్కడ లిస్ట్ కన్స్ట్రక్టర్ ఉంది. లిస్ట్ కన్స్ట్రక్టర్‌తో మనం క్రియేట్ చేయాలి అని ఉంది. సో, ఇది కూడా ఒకసారి చూద్దాం. లిస్ట్ కన్స్ట్రక్టర్‌తో మనం మళ్ళొక లిస్ట్ క్రియేట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మై లిస్ట్ ఈక్వల్స్ టు లిస్ట్. ఈ లిస్ట్ తర్వాత పారాంథసిస్ పెట్టిన దాన్ని కన్స్ట్రక్టర్ ఫంక్షన్ అలా అంటాం. అండ్ దీని లోపల మళ్ళీ నేను పారాంథసిస్ ఇచ్చి డబల్ కోట్స్‌లో ఎంప్లాయీస్ అండ్ స్టూడెంట్స్ ఇచ్చాను. అండ్ ఇక్కడ మళ్ళీ మనం ప్రింట్ చేయాలి మై లిస్ట్‌ని. అంటే మై లిస్ట్ అనే వేరియబుల్ని ప్రింట్ చేయాలి మనం. ప్రింట్ చేసా. ఇక్కడ మనకు ఇలా కూడా ఇక్కడ ఎంప్లాయీస్ అండ్ స్టూడెంట్స్ అనేవి మనకి క్రియేట్ అయింది. ఇక్కడ మనం లిస్ట్ కన్స్ట్రక్టర్ యూజ్ చేసి డబల్ పారాంథసిస్ లోపల మనము ఎలిమెంట్స్ అనేది ఇచ్చాము. బట్ ఇక్కడ మనకు అవుట్పుట్లో మాత్రం స్క్వేర్ బ్రాకెట్స్లోనే స్ట్రింగ్ అనేది వచ్చింది. సో ఇలా మనం లిస్ట్ కన్స్ట్రక్టర్ యూజ్ చేసి లిస్ట్ని క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు మనం డూప్లికేట్ యాక్సెసింగ్ లిస్ట్ ఐటమ్స్ అన్నాం. యాక్సెసింగ్ లిస్ట్ ఐటమ్స్ విత్ ఇండెక్స్. ఇప్పుడు ఇక్కడ నేను ఫ్రూట్స్ అనేదే మళ్ళీ నేను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రూట్స్ ఎగ్జాంపుల్గా తీసుకొని వీటిని నేను కామెంట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇండెక్స్ యూజ్ చేసి మనము లిస్ట్ని యాక్సెస్ చేయాలి. సో ఇప్పుడు నాకు మ్యాంగో యాప్ ఫస్ట్ ఇండెక్స్ని ఎలా యూజ్ చేయాలి, ఇక్కడ ప్రింట్ ఫ్రూట్స్ అని అన్నాం కదా. ఇక్కడ ప్రింట్ ఫ్రూట్స్ తర్వాత స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేయాలి. స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ నాకు బనానా అనేది ప్రింట్ అవ్వాలి. బనానా అనేది ఏ ఇండెక్స్లో ఉందో చూడాలి ఫస్ట్. ఇక్కడ ఇండెక్స్ అనేది 0 నుండి స్టార్ట్ అవుతుంది. సో యాపిల్ ఇండెక్స్ 0, మ్యాంగో 1, బనానా 2, మళ్ళీ మ్యాంగో 3, యాపిల్ 4. సో ఇక్కడ మనకు బనానా కావాలి అంటే 0, 1, 2 ఇండెక్స్ 2 యూజ్ చేసి మనం బనానాని ప్రింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకు అవుట్పుట్లో బనానా అనేది రావాలి. ఇలా మనం ఇండెక్స్ యూజ్ చేసి లిస్ట్ని యాక్సెస్ చేసినాం. సో బనానా అనేది వచ్చేసింది అవుట్పుట్లో. నెక్స్ట్ దాని తర్వాత నెగిటివ్ ఇండెక్సింగ్ అని అన్నాం. నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే -1 రెఫర్స్ టు లాస్ట్ ఐటమ్, -2 రెఫర్స్ టు లాస్ట్ సెకండ్ ఐటమ్. సో ఇక్కడ నెగిటివ్ ఇండెక్సింగ్ అనేది చూద్దాం. ఇందులో నేను మళ్ళీ దీన్నే ఎగ్జాంపుల్ కాపీ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ నేను ఇక్కడ మనకు డూప్లికేట్ కాకుండా డూప్లికేట్ ఉంది. ఇక్కడ మనకు మ్యాంగో అనేది రావాలి అన్నప్పుడు ఇక్కడ నేను -2 అనేది ఇచ్చిన. ఎందుకంటే మనం నెగిటివ్ ఇండెక్స్ చేసినప్పుడు ఎండ్ ఆఫ్ ద లిస్ట్ నుంచి మనకు యాక్సెసింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ద లిస్ట్లో -1 అంటే యాపిల్, తర్వాత -2 అంటే లాస్ట్ సెకండ్ ఐటమ్ మ్యాంగో. సో మనకు అవుట్పుట్ మ్యాంగో అనేది రావాలి. ఎస్, ఇక్కడ మనకు మ్యాంగో అనేది వచ్చేసింది. సో ఇలా మనము నెగిటివ్ రేంజింగ్ అనేది కూడా చేస్తాము. నెక్స్ట్ రేంజ్ ఆఫ్ ఇండెక్సెస్లో ఇది ఎలా అంటే మనము ఒక రేంజ్ అనేది ఇస్తాము అండ్ ఆ రేంజ్ నుండి స్టార్ట్ అయ్యి ఏ రేంజ్కి ఎండ్ అవుతుంది అనేది చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ వెహికల్స్ అనేది నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నా. సో నేను దీన్ని కాపీ చేస్తున్నా. ఇక్కడ నేను కాపీ చేసుకొని ఇందులో పేస్ట్ చేసుకుంటున్నా. సో నేను వీటిని కామెంట్లో పెట్టుకుంటున్నా. ఇది కామెంట్లో పెట్టేసి నేను ఇక్కడ పేస్ట్ చేసిన. ఇక్కడ మనకు ఎర్రర్ వచ్చింది. ఎందుకు అంటే మనకు డబల్ కోట్స్ అనేటివి నోట్ ప్యాడ్లో పీపీటీ చేసేటప్పుడు అండ్ వర్డ్లో
చేసేటప్పుడు ఒకలా వస్తుంది అండ్ మనం కోడ్ రాసేటప్పుడు ఒకలా వస్తుంది. సో ఇక్కడ నేను మళ్ళీ ఇస్తున్నా. అందుకే ఇక్కడ ఎర్రర్ అనేది వచ్చింది. ఇక్కడ మనకి కోడ్స్ అన్ని డబుల్ కోడ్స్ కరెక్ట్ లేవు కాబట్టి ఎర్రర్ అనేది వచ్చింది. కార్, బైక్, బస్, సారీ ఆటో. అండ్ స్ట్రింగ్ వాల్యూస్ని మనం సింగిల్ కోట్లో కూడా ఇవ్వచ్చు. సో నేను సింగిల్ కోట్లో కూడా ఒక వాల్యూ అనేది ఇచ్చాను. ట్రక్. ఇప్పుడు ఇవి నార్మల్గా ప్రింట్ చేస్తే నార్మల్గా ప్రింట్ చేసినప్పుడు మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అనేది చూద్దాం. సో కారు, బైక్, బస్సు, ఆటో, ట్రక్ మనం ఎలా అయితే ఇక్కడ లిస్ట్ ఇచ్చామో అలానే మనకు నార్మల్గా ప్రింట్ చేసినప్పుడు అవుట్పుట్ కూడా అలానే వచ్చింది. ఇప్పుడు నాకు అలా కాకుండా రేంజ్ ఆఫ్ ఇండెక్స్ యూజ్ చేసి ఒక ఇండెక్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి అండ్ అది ఒక ఇండెక్స్ దగ్గర ఎండ్ అవ్వాలి అని చెప్పి నేను ట్రై చేస్తున్నా. ఎగ్జాంపుల్ ప్రింట్ వెహికల్స్ తర్వాత స్ట్రింగ్ ఓపెన్ చేయాలి. నాకు సెకండ్ ఇండెక్స్ ఏముంది బైక్ దగ్గర నుంచి రావాలి. సో 2 కొలన్ పెట్టేసి నేను సారీ బైక్ అనేది మనకి ఇండెక్స్ 1 కదా. సో 1 దగ్గర నుంచి నేను కొలన్ పెట్టేసి 2, 3, 4 అనేది ట్రక్. 4 దగ్గరికి నేను ఎండ్ చేసిన లిస్ట్ని. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ ఎలా వస్తుంది అని అంటే 1 అంటే మనకి ఇక్కడ మనకు ఇనిషియేషన్ 0 నుండి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇండెక్స్ 1 వాల్యూ బైక్ దగ్గరకు వస్తుంది, 2 వాల్యూ బస్సు, 3 ఆటో, 4 ట్రక్. ఇక్కడ మనం 1:4 అన్నాం కాబట్టి ఇక్కడ 4 అనేది ఇంక్లూడ్ అవ్వదు. 4 అనేది ఇంక్లూడ్ అవ్వకుండా మనకు ఇక్కడ 0 అనేది ఇనిషియేషన్ అయ్యి 1, 2, 3 అంటే మనకు బైక్, బస్సు, ఆటో అక్కడి వరకే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఒకసారి చూద్దాం. ఎస్, ఇక్కడ బైక్, బస్సు, ఆటో మనకి ఈ 3నే వచ్చినాయి అన్నట్టు అవుట్పుట్లో. ఇందాక ఈ అవుట్పుట్ ఏమో మనకు మొత్తం ప్రింట్ వెహికల్స్ అన్నప్పుడు మొత్తం లిస్ట్ మొత్తం వచ్చింది. అండ్ ఇక్కడ మనం రేంజ్ ఇస్తున్నాం, ఎక్కడ నుంచి ఇండెక్స్ 1 దగ్గర నుంచి ఇండెక్స్ 4 వరకు మనం రేంజ్ ఇచ్చినాం. సో ఇక్కడ మనం 4 ఇచ్చినప్పుడు మనకు ఇక్కడ ఏ వాల్యూ అయితే ఇస్తామో ఆ వాల్యూ ఇంక్లూడ్ అవ్వదు, దాని ముందు వాల్యూ వరకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో అలా మనం ఈ రేంజ్ ఆఫ్ ఇండెక్స్ యూజ్ చేస్తాం. ఇది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ this example returns the items from the beginning to but not including auto. ఎగ్జాంపుల్ 2 మనకు ఇక్కడ కారు, బైక్, బస్సు, ఆటో, ట్రక్ ఉంది. సో ఇప్పుడు నేను ప్రింట్ వెహికల్స్ కొలన్ 3 అన్న. కొలన్ 3 అన్నప్పుడు మనకు ఎగ్జాంపుల్ రిటర్న్స్ ఐటమ్స్ ఫ్రమ్ ద బిగినింగ్ బట్ నాట్ ఇంక్లూడింగ్ ఆటో అని ఉంది. ఎందుకు అనేది చూద్దాం. సో నేను సేమ్ ఇదే ఎగ్జాంపుల్ కాబట్టి నేను ఇక్కడ ప్రింట్ వెహికల్స్ దగ్గర నేను ఈ ప్రింట్ని కామెంట్ చేశాను. ఈ 2 ప్రింట్స్ని నేను కామెంట్ చేసిన తర్వాత వెహికల్స్ అనేది అలానే ఉంది. ప్రింట్ ఆఫ్ వెహికల్స్ కోలన్ 3 ప్రింట్ ఆఫ్ వెహికల్స్ కోలన్ 3. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. రన్ చేస్తున్నాను. రన్ చేయగానే కారు, బైకు, బస్సు వచ్చింది అండ్ ఆటో అనేది రాలేదు. ఎందుకు ఆటో అంటే ట్రక్ అనేది రాలేదు? ఎందుకు అంటే ఇక్కడ ఇండెక్స్ ఆఫ్ కార్ 0, బైక్ 1, బస్ 2, ఆటో 3,
సో ఆటో అనేది థర్డ్ ఇండెక్స్ ఉంది. ఇక్కడ మనం కొలన్ తర్వాత మనకు వాల్యూ 3 ఇచ్చినాం కాబట్టి ఈ 3 అనేది ఇంక్లూడ్ అవ్వదు. ఇంక్లూడ్ అవ్వకుండా బిగినింగ్ నుండి మనకు వాల్యూస్ అనేది కారు, బైకు, బస్ అనేది వాల్యూస్ అవుట్‌పుట్‌లో వచ్చినాయి. అండ్ ఇక్కడ మనం కొలన్‌కి తర్వాత ఆఫ్టర్ 3 ఇచ్చినాం. సో మనకు అలా వచ్చినాయి. నెక్స్ట్ నెక్స్ట్ దిస్ ఎగ్జాంపుల్ రిటర్న్స్ ఐటమ్స్ ఫ్రమ్ బైక్ టు ద ఎండ్. ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోడ్ చేంజ్. ఇక్కడనేమో ప్రింట్ వెహికల్స్ 1 తర్వాత కొలన్ ఇచ్చినాం. ఇక్కడనేమో బిఫోర్ ఇచ్చినాం. కొలన్ అంటే మనము ఇండెక్స్ అనేది కొలన్ తర్వాత ఇచ్చినాము. అండ్ ఇక్కడ ఇండెక్స్ తర్వాతనే కొలన్ ఇచ్చినాం. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే ఎగ్జాంపుల్ రిటర్న్స్ ఐటమ్స్ ఫ్రమ్ బైక్. మనకి ఇక్కడ బైక్ అంటే ఇండెక్స్ దగ్గర నుంచి మనకు ఇనిషియేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ కొలన్ మనకు కొలన్ తర్వాత వాల్యూ లేదు కాబట్టి కొలన్ తర్వాత ఎన్ని ఎలిమెంట్స్ అయితే ఉంటాయో అన్ని ఎలిమెంట్స్ వరకు లిస్ట్ అనేది యాక్సెస్ అవుతుంది. సో దీని అవుట్పుట్ మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇప్పుడు ప్రింట్ వెహికల్స్ మళ్ళీ సేమ్ అవుట్పుట్ ప్రింట్ వెహికల్స్ ఆఫ్ 1 వెహికల్స్ ఆఫ్ 1 తర్వాత కోలన్ ఇచ్చిన. ఇప్పుడు మనకి రన్ చేసి చూద్దాం. ఎస్, ఇక్కడ మనకు అవుట్పుట్ అనేది వచ్చింది. 1 తర్వాత కొలన్ ఇండెక్స్ తర్వాత కొలన్ ఇచ్చినప్పుడు ఇండెక్స్ దగ్గర నుండి స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఎన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయో అన్ని ఐటమ్స్ మనకు యాక్సెస్ అయినాయి. సో మనకి బైక్ అనేది 1 ఇండెక్స్. సో అక్కడ నుండి స్టార్ట్ అయ్యి బస్సు, ఆటో, ట్రక్ ఈ 3 కూడా మనకు యాక్సెస్ అయినాయి. సో ఇలా మనం రేంజ్ ఆఫ్ ఇండెక్సెస్ని కూడా యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ యాడింగ్ లిస్ట్ ఐటమ్స్. ఇప్పుడు లిస్ట్ ఐటమ్స్ని ఎలా యాడ్ చేయాలి అంటే లిస్ట్లో ఐటమ్స్ని ఎలా యాడ్ చేయాలి. టు యాడ్ అన్ ఐటమ్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ద లిస్ట్ యూస్ అపెండ్ మెథడ్. అపెండ్ మెథడ్ యూజ్ చేసి మనము లిస్ట్లో ఐటమ్స్ని యాడ్ చేయవచ్చు. సో ఇక్కడ మై లిస్ట్ ఉంది, HTML, CSS, బూట్ స్ట్రాప్ అని అన్నా. సో ఈ ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్. ఇప్పుడు వీటిని నేను కామెంట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ కూడా నేను కామెంట్ చేస్తున్నా. ఇప్పుడు యాడింగ్ లిస్ట్ కదా, ఇక్కడ యాడింగ్ లిస్ట్ ఐటమ్స్. లిస్ట్ ఐటమ్స్ని ఎలా యాడ్ చేయాలి అనేది చూద్దాం. సో ఎగ్జాంపుల్ కోర్స్ ఈక్వల్స్ టు, నేను ఇక్కడ ఎర్రర్ వస్తుంది ఎందుకు అంటే ఇండెంటేషన్ కూడా చూసుకోవాలి. కోర్స్ ఈక్వల్స్ టు HTML కామా CSS కామా బూట్స్ట్రాప్. HTML, CSS, బూట్స్ట్రాప్. ఈ నేను ఇలా లిస్ట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నా. లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లిస్ట్లోకి ఐటెంని యాడ్ చేయాలి. ఆ ఐటెంని ఎలా యాడ్ చేయాలి అనేది చూద్దాం. అపెండ్ అనే మెథడ్ యూజ్ చేయాలి. అపెండ్ అనే మెథడ్ యూజ్ చేసి మనం యాడ్ చేయాలి. సో అది ఎలా యాడ్ చేయాలి అని అంటే కోర్స్ డాట్, ఇక్కడ మనం కోర్స్ డాట్ అని క్లిక్ చేయగానే అపెండ్, క్లియర్, కాపీ, కౌంట్, ఎక్స్టెండ్, ఇండెక్స్ ఇవన్నీ మనకు ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ వచ్చినాయి. ఈ ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్లో మనకి అపెండ్ అనేది లిస్ట్ ఐటమ్స్ని యాడ్ చేయడానికి యూజ్ చేస్తాం. సో లిస్ట్ డాట్ అపెండ్ ఆఫ్ బ్రాకెట్లో నాకు జావా స్క్రిప్ట్ యాడ్ చేయాలి అని చూస్తున్నా. సో జావా స్క్రిప్ట్ తర్వాత ఇక్కడ ప్రింట్
ప్రింట్ కోర్స్. ఫస్ట్ నేను ఇక్కడ ఇది కామెంట్ పెడుతున్నా, ఎందుకంటే నేను లిస్ట్లో ఐటమ్స్ యాడ్ చేయకముందు మనము ఎలా అనేది చూద్దాం. ఫస్ట్ ప్రింట్ కోర్స్. ఇప్పుడు లిస్ట్లో ఐటెంని యాడ్ చేయకముందు హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, బూట్ స్ట్రాప్ ఈ త్రీ లిస్ట్ ఐటమ్సే వచ్చినాయి నాకు. అండ్ ఇప్పుడు నేను కోర్స్ డాట్ అపెండ్ యూజ్ చేసి జావా స్క్రిప్ట్ అనేది యాడ్ చేసిన. అండ్ ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఇక్కడ మనకి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, బూట్ స్ట్రాప్, జావా స్క్రిప్ట్, ఇలా మనకి జావా స్క్రిప్ట్ కూడా యాడ్ అయింది. సో ఇలా మనం అపెండ్ మెథడ్ యూజ్ చేసి లిస్ట్లో ఐటమ్స్ని యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ మై లిస్ట్ డాట్ అపెండ్ జావా స్క్రిప్ట్ అన్న. సో అలా మనం యాడ్ చేస్తాం. నెక్స్ట్ ఇన్సర్ట్ ఐటమ్స్ ఇన్ లిస్ట్. ఇక్కడ యాడ్ చేసిన అపెండ్ యూజ్ చేసి యాడ్ చేసిన ఐటమ్ మనకు ఎండ్ ఆఫ్ ద లిస్ట్లో యాడ్ అయింది. అంటే మనకి స్టార్టింగ్లో లేకపోతే ఇండెక్స్ యూజ్ చేసి కాకుండా ఎండ్ ఆఫ్ ద లిస్ట్లో మనకు యాడ్ అయింది, ఆర్డర్ వైజ్లో యాడ్ అయింది. అండ్ ఇప్పుడు ఇన్సర్టింగ్ ఐటమ్స్ ఇన్ లిస్ట్. ఇన్సర్టింగ్ ఐటమ్ ఏం చేస్తాము అంటే మనం ఒక స్పెసిఫిక్ ఇండెక్స్ని యూజ్ చేసుకొని ఆ ఇండెక్స్ దగ్గరనే లిస్ట్ ఐటమ్స్ని యాడ్ చేస్తాం. సో దాన్ని మనం ఇన్సర్టింగ్ ఐటమ్స్ అంటాం. ఇన్సర్టింగ్ మెథడ్ ఇన్సర్ట్స్ అండ్ ఐటమ్ ఎట్ స్పెసిఫైడ్ ఇండెక్స్. ఒక స్పెసిఫైడ్ ఇండెక్స్ దగ్గర మనము యాడ్ చేయాలి అనుకున్నప్పుడు ఇన్సర్ట్ అనే మెథడ్ని యూజ్ చేస్తాం. టు ఇన్సర్ట్ ఏ లిస్ట్ ఐటమ్ ఎట్ స్పెసిఫైడ్ ఇండెక్స్ యూజ్ ద ఇన్సర్ట్ మెథడ్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మై లిస్ట్ ఉంది, జావా, ఎస్క్యూఎల్, రియాక్ట్ చేసి ఉంది. ఇక్కడ మై లిస్ట్ డాట్ ఇన్సర్ట్లో నేను 0, పైథాన్ అని ఇచ్చిన. అంటే ఎగ్జాంపుల్ చూద్దాం, కోడ్ రన్ చేసి చూద్దాం. ఇది కామెంట్ పెట్టుకున్నా. ఇక్కడ మై లిస్ట్ ఈక్వల్స్ టు జావా ఎస్క్యూఎల్ అండ్ ఇంకోటి ఏమి ఇచ్చాము, రియాక్ట్ జేఎస్ అండ్ పైథాన్ని మనం ఇండెక్స్లో యూజ్ చేస్తున్నాం. జావా, ఎస్క్యూఎల్, రియాక్ట్ జేఎస్. సో ఫస్ట్ ఇక్కడ మనం ప్రింట్ చేద్దాం ఎలా వస్తుంది అనేది. ప్రింట్ ఆఫ్ మై లిస్ట్. సో రన్ చేద్దాం. ఇప్పుడు మనకు జావా, ఎస్క్యూఎల్, రియాక్ట్ జేఎస్ అనేది మనకు అవుట్పుట్లో వచ్చినాయి. ఇప్పుడు పైథాన్ అనేది మనకు జావా కంటే ముందు రావాలి ఇండెక్స్లో. సో అప్పుడు ఎలా చేయాలి అంటే మై లిస్ట్ డాట్ ఇన్సర్ట్ ఎక్కడ మనకు ఇండెక్స్ 0 దగ్గర రావాలి. కాబట్టి 0, ఏం రావాలి ఇక్కడ, స్ట్రింగ్ మనకు పైథాన్ రావాలి. సో ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఒకసారి రన్ చేద్దాం. ఇక్కడ మనకు పైథాన్ అనేది ఫస్ట్ వచ్చింది, తర్వాత జావా, ఎస్క్యూఎల్, రియాక్ట్ చేసి వచ్చింది. సో అలా ఇన్సర్టింగ్ అనేది మనం స్పెసిఫైడ్ ఇండెక్స్తో ఇన్సర్టింగ్ అనేది యూజ్ చేస్తాం. సో దీన్ని కామెంట్ చేస్తున్నా. నెక్స్ట్ ప్రింట్ మై లిస్ట్. ఓకే, ఇప్పుడు అప్డేటింగ్ లిస్ట్ ఐటమ్స్ని ఎలా అప్డేట్ చేయాలి. టు చేంజ్ వాల్యూ ఆఫ్ ఏ స్పెసిఫిక్ ఐటమ్ రెఫర్ టు ద ఇండెక్స్ నెంబర్ యూజ్ చేసి లిస్ట్ని అప్డేట్ చేయాలి. ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్ ఉన్నాయి, పొటాటో, క్యారెట్, టొమాటో, బ్రింజల్ అని ఉంది. సో దాన్ని ఫస్ట్ నేను కోడ్ రాస్తున్నాను. ఇక్కడ అప్డేటింగ్ లిస్ట్ ఐటమ్స్. సో నేను వెజిటేబుల్స్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో పొటాటో,
క్యారెట్, బ్రింజల్ అండ్ ఇంకోటి ఏంటి పొటాటో, క్యారెట్, టొమాటో, బ్రింజల్. సో ఇక్కడ టమాటో ఇలా మనం వెజిటేబుల్స్ అన్ని తీసుకున్నాము. అండ్ ప్రింట్ చేసినప్పుడు ప్రింట్ వెజిటేబుల్స్ అన్న ప్రింట్ చేయగానే మనకి అవుట్పుట్ అనేది ఇలా వస్తుంది. మనం ఎలా అయితే ఇచ్చామో అలా పొటాటో, క్యారెట్, బ్రింజల్, టొమాటో. సో ఇప్పుడు నేను అప్డేట్ చేయాలి నాకు లిస్ట్. నాకు ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్ ప్లేస్లో వేరే నాకు ఒక వెజిటేబుల్ రావాలి. అప్పుడు ఎలా చేయాలి అనేది చూద్దాం. ప్రింట్ వెజిటేబుల్స్ 1 రాడిష్ అని ఉంది. ఇప్పుడు వెజిటేబుల్స్ ఇక్కడ ఏముంది, వెజిటేబుల్స్లో స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి 1, ఎందుకంటే లిస్ట్ కాబట్టి. వెజిటేబుల్స్ 1 ఈక్వల్స్ టు రాడిష్ ఉంది. రాడిష్. ఇప్పుడు ఈ ప్రింట్ వెజిటేబుల్స్ ఇక్కడ నేను ప్రింట్ వెజిటేబుల్స్ చేస్తున్నా. అంటే ఇక్కడ ఇండెక్స్ 0, 1 దగ్గర క్యారెట్ ఉంది. అప్డేట్ ఎలా చేస్తాము అంటే వెజిటేబుల్స్ ఆఫ్ ఇండెక్స్ ఇస్తాము. ఇండెక్స్ ఇచ్చి ఆ వాల్యూ ఇస్తాం. సో క్యారెట్ ప్లేస్లో రాడిష్ అనేది అప్డేట్ అవుతుంది. పొటాటో, రాడిష్, బ్రింజల్, టమాటో. ప్రింట్ వెజిటేబుల్స్. ఓకే, ఇక్కడ ఇది సారీ, ఇది మనం పారాంథసిస్ ఇవ్వాలి. ఇక్కడ పారాంథసిస్ ఇచ్చేసి అందులో రాడిష్. ఎస్, పొటాటో, రాడిష్, బ్రింజల్, టమాటో. ఇలా మనకు లిస్ట్ అనేది అప్డేట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ వాల్యూస్ కావాలి అని అన్నప్పుడు వెజిటేబుల్స్ ఆఫ్ 2:3 అంటే సెకండ్ ఇండెక్స్ అండ్ థర్డ్ ఇండెక్స్ దగ్గర సెకండ్ ఇండెక్స్ ఏమొచ్చింది, 0, 1, 2 బ్రింజల్ వచ్చింది. బ్రింజల్ ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ క్యాబేజ్ అండ్ టొమాటో ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ బాటిల్ గార్డ్. ఇలా నేను ఇచ్చి ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాను. మనకి పొటాటో, రాడిష్, క్యాబేజ్, బాటిల్ గార్డ్, టమాటో అలా వచ్చింది. సో మనకి ఇలా లిస్ట్ ఐటమ్స్ అన్నిటిని అప్డేట్ చేస్తాం. నెక్స్ట్ ఇలా మనకు మల్టిపుల్ ఐటమ్స్ని అప్డేట్ చేస్తాం. నెక్స్ట్ రిమూవింగ్ లిస్ట్ ఐటమ్స్ని రిమూవ్ ఎలా చేయాలి? రిమూవ్ మెథడ్ యూజ్ చేసి ఒక స్పెసిఫిక్ ఐటమ్ని రిమూవ్ చేయాలి. ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్, పొటాటో, క్యారెట్, ఇది ఎగ్జాంపుల్ అని తీసుకున్నాము. వెజిటేబుల్స్ డాట్ పాప్ అనే మెథడ్ యూజ్ చేస్తే లాస్ట్ నుంచి మనకు వెజిటేబుల్ అనేది రిమూవ్ అవుతుంది. సో చూద్దాం ఒకసారి. నేను వెజిటేబుల్స్ వీటిని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసా అండ్ వీటిని కామెంట్ చేస్తున్నా. ఇక్కడ ఏంటి, రిమూవింగ్ లిస్ట్ ఐటమ్స్. ఇప్పుడు ఇక్కడ నేను డైరెక్ట్ వెజిటేబుల్స్ డాట్ పాప్, ఇక్కడ ఏమి ఇవ్వలేదు, జస్ట్ పాప్ అన్న అండ్ ప్రింట్ ఆఫ్ వెజిటేబుల్స్ అని ఇచ్చిన. ఇక్కడ మనకు వెజిటేబుల్స్ ఫస్ట్ నేను ఈ అవుట్పుట్ డిలీట్ చేస్తున్నా.
అండ్ ఇక్కడ వెజిటేబుల్స్ డాట్ పాప్ ఇవ్వక ముందు మనకి ఫస్ట్ ప్రింట్ చేస్తే పొటాటో, క్యారెట్, బ్రింజల్, టమాటో. పొటాటో, క్యారెట్, బ్రింజల్, టమాటో ఈ 4 ఐటమ్స్ మనకు వచ్చినాయి. అండ్ ఇప్పుడు వెజిటేబుల్స్ డాట్ పాప్ అన్న అండ్ మళ్ళీ రన్ చేస్తున్నాను. చేయగానే మనకి ఇక్కడ పొటాటో, క్యారెట్, బ్రింజల్ 3 వచ్చినాయి. లాస్ట్లో ఉన్న టొమాటో అనేది డిలీట్ అయిపోయింది, అంటే రిమూవ్ అయిపోయింది అన్నట్టు. సో పొటాటో డాట్ వెజిటేబుల్స్ డాట్ పాప్ అనేది అలా యూజ్ చేస్తాం. లాస్ట్ ఐటమ్స్ నుంచి రిమూవ్ కావాలి అన్నప్పుడు అలా యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ క్యారెట్ కావాలి, క్యారెట్ రిమూవ్ అవ్వాలి అంటే వెజిటేబుల్స్ డాట్ రిమూవ్ వెజిటేబుల్స్ డాట్ రిమూవ్. ఓకే, ఫస్ట్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ వెజిటేబుల్స్ డాట్ రిమూవ్ క్యారెట్ అంటే రిమూవింగ్ సెలెక్టెడ్ ఐటమ్స్ ఇన్ ద లిస్ట్. మనకి రిమూవ్ మెథడ్ అనేది యూజ్ చేసి అందులో మనం వేరియబుల్ ఇస్తే వాల్యూ ఇచ్చినప్పుడు ఏ ఐటమ్ అయితే ఇచ్చామో ఆ స్పెసిఫైడ్ ఐటమ్ డిలీట్ అవుతుంది. సో ఇక్కడ నేను వెజిటేబుల్స్ డాట్ రిమూవ్ ఆఫ్ క్యారెట్ అన్నా. సో ఇక్కడ నేను అవుట్పుట్ రన్ చేస్తున్నాను. మనకి క్యారెట్ రిమూవ్ అయింది అండ్ పొటాటో, బ్రింజల్ రెండే వచ్చినాయి అవుట్పుట్లో. సో ఇలా మనము లిస్ట్ నుంచి ఐటమ్స్ని రిమూవ్ చేస్తాం. నెక్స్ట్, కౌంటింగ్ డూప్లికేట్స్ ఇన్ లిస్ట్. ఇప్పుడు మనకు డూప్లికేట్స్ని ఎలా కౌంట్ చేయాలి అనేది చూద్దాం. సో ఎగ్జాంపుల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ మనకి డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి. కౌంట్ అనే మెథడ్ యూజ్ చేసి మనము డూప్లికేట్స్ని కౌంట్ చేస్తాం. సో అది ఎలా అనేది చూద్దాం. ఇక్కడ మనకి వీటిని నేను కామెంట్ చేస్తున్నా. కామెంట్ చేసి కోర్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నా. కోర్స్ ఈక్వల్స్ టు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ మళ్ళీ ఫ్రంట్ ఎండ్. ఇలా నేను డూప్లికేట్ ఐటమ్స్ ఒక 3 తీసుకున్నా. సో ఫ్రంట్ ఎండ్ అనేది మనకు 2 టైమ్స్ వచ్చింది. ఇక్కడ మనం కోర్స్ డాట్ కౌంట్ ఆఫ్ ఆ వాల్యూ ఇవ్వాలి మనం. కోర్స్ డాట్ కౌంట్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ అండ్ ఇక్కడ ప్రింట్ కోర్స్. సో నేను అవుట్పుట్ రన్ చేస్తున్నాను. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ మనకి ఏంటి మిస్టేక్, ప్రింట్లో కోర్స్ డాట్ కౌంట్. ఓకే, డైరెక్ట్లో ప్రింట్ ఫంక్షన్లో ఇచ్చేద్దాం. అలా అయితే మనకి ఇలా వస్తుంది. ఎస్, మనకు 2 అనేది వచ్చింది. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ అనేది 2 టైమ్స్ మనకు డూప్లికేట్ వాల్యూ ఫ్రంట్ ఎండ్ అనేది వచ్చింది కాబట్టి మనకు 2 వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను మళ్ళీ ఒక వాల్యూ కనుక ఇస్తున్నాను, ఫ్రంట్ ఎండ్ ఎన్ని టైమ్స్ ఉందనేది చూద్దాం. మళ్ళీ ఫ్రంట్ ఎండ్ అనేది ఇచ్చాను, అంటే 3 టైమ్స్ డూప్లికేట్ ఉంది మనకి. రన్ చేస్తున్నా, ఇక్కడ 3 అనేది వచ్చింది. ఇలా మనం డూప్లికేట్ వాల్యూస్ని కౌంట్ చేస్తాం. నెక్స్ట్ లాస్ట్ డిలీటింగ్. మనము ఐటమ్స్ని ఎలా డిలీట్ చేయాలి అనేది చూద్దాం. సో ఇక్కడ కోర్స్ ఉంది అండ్ కోర్స్ డాట్ క్లియర్ అనేది మనకి ఒక మెథడ్ ఉంది. సో క్లియర్ అనే మెథడ్ యూజ్ చేస్తే మనకి ఐటమ్స్ అనేవి డిలీట్ అయిపోతాయి. అండ్ రివర్సింగ్ ద లిస్ట్ ఎలా చేయాలి అనేది చూద్దాం.
అండ్ ఇక్కడ మనకు ఒక లిస్ట్ని రివర్స్ చేయాలి అన్నప్పుడు మనకు రివర్స్ అనే మెథడ్. సో దీంతో మనం ఒకసారి ట్రై చేద్దాం, అవుట్పుట్లో చూద్దాం. ఇప్పుడు మనకి కోర్స్ అనేది ఉంది. ఇప్పుడు ఈ కోర్స్ అనేదాన్ని నేను మళ్ళీ కాపీ చేసుకొని దీన్ని నేను కామెంట్లో పెట్టేసిన. ఇందులో కామెంట్లో పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ పేస్ట్ చేసిన ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్. ఇక్కడ నేను ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ తర్వాత ఫుల్ స్టాక్ అని ఇచ్చిన. సో ఇప్పుడు మనకి ఇది రివర్స్ రావాలి అన్నప్పుడు కోర్స్ డాట్ రివర్స్ అనే ఒక మెథడ్ని యూజ్ చేసి ఇక్కడ నేను ప్రింట్ కోర్స్ అని వచ్చిన. సో నెక్స్ట్ నేను దీన్ని రన్ చేయగానే మనకి ఫుల్ స్టాక్ బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ ఇలా మనకి కోర్స్ అనేది రివర్స్ అయింది. అండ్ ఇప్పుడు నేను కోర్స్ డాట్ క్లియర్ అని చెప్పి ఇక్కడ నేను ప్రింట్ కోర్స్ అంటున్నా. ఇక్కడ ప్రింట్ కోర్స్ అనగానే నేను రన్ చేస్తున్నా, మనకి ఎంప్టీ లిస్ట్ అనేది వచ్చింది ఇక్కడ. సో ఇలా మనము లిస్ట్ని డిలీట్ చేస్తాం. సో ఈ కాన్సెప్ట్ మనకి లిస్ట్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు టపుల్స్ ఎలా చేయాలి అనేది చెప్తాను. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.